వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్లో అడిగిన సైకాలజీకి సంబంధించి బిట్స్ చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సెకండ్ వన్, నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. థర్డ్ వన్, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. ఫోర్త్ వన్, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఈ 4 ఆప్షన్లలో సరికాని జత ఆప్షన్ 1, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేది సరికాని జత. మిగిలిన 3 కూడా సరి అయినవే. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. నెక్స్ట్, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. నెక్స్ట్, జోక్యరహిత పిల్లల పెంపక శైలి అంటే పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. నెక్స్ట్ బిట్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఆప్షన్ 1 గెసెల్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 క్రైగ్. నెక్స్ట్ బిట్, వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్న చర్య. ఆప్షన్ 4 వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు. వీటిలో తప్పుగా రాయబడింది ఏంటి అంటే ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుంది కాదు, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా జరుగుతుంది. నెక్స్ట్ బిట్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆప్షన్ 1 స్కిమా, ఆప్షన్ 2 సాంఘీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏ పదాన్ని ఉపయోగించలేదు అంటే స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. నెక్స్ట్ బిట్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 సమైక్యత నిరాశ, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 3 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్యత నిరాశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే సమైక్యత నిరాశ. నెక్స్ట్ బిట్, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాలు 2, ఆప్షన్ 4 పరిపక్వత మరియు ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాలు 2 కూడా పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అవుతాయి. నెక్స్ట్ బిట్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 గార్డెనర్, ఆప్షన్ 4 థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గార్డెనర్ అనే అతను బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించారు. నెక్స్ట్ బిట్, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆప్షన్ 1 సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 మూర్త ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన విభిన్న ఆలోచన అనేది ఉండాలి. నెక్స్ట్ బిట్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ఆప్షన్ 1 శోధకులు, ఆప్షన్ 2 ప్రశ్నావళులు, ఆప్షన్ 3 చెక్లిస్టులు, ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ బిట్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిహార. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినడానికి ఇష్టం లేదు, అలాగని ఆమెతో తిట్లు తినడానికి ఇష్టం లేదు. ఈ 2 కూడా ఇష్టం లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 పరిహార. నెక్స్ట్ బిట్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 4 గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు విల్హెల్మ్ వూంట్.
ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్ 1 వ్యాయామం, ఆప్షన్ 2 రక్షణ అవసరం, ఆప్షన్ 3 గుర్తింపు అవసరం, ఆప్షన్ 4 గౌరవ అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాయామం. వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం. నెక్స్ట్ బిట్. గెస్టాల్ట్ అనగా ఆప్షన్ 1 ప్రత్యక్షం, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 భాగము, ఆప్షన్ 4 సమగ్రాకృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి. నెక్స్ట్ బిట్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. ఆప్షన్ 1 తదాత్మీకరణ మరియు అంతరీకరణ, ఆప్షన్ 2 ఉపసంహారం మరియు హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారం ప్రక్షేపణ, ఆప్షన్ 4 అచేతన ప్రతిగమనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తదాత్మీకరణ మరియు అంతరీకరణ. నెక్స్ట్ బిట్. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. తార్కిక స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. నెక్స్ట్ బిట్. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 రుణాత్మక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ బిట్. జెడ్పీడి అనగా ఆప్షన్ 1 జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ బిట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 2 యత్నదోష, ఆప్షన్ 3 కార్యసాధక, ఆప్షన్ 4 గెస్టాల్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏంటంటే యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ బిట్. శీల స్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఆప్షన్ 1 ప్రణాళికా రంగం, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 3 జ్ఞాన రంగం, ఆప్షన్ 4 భావావేశ రంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భావావేశ రంగం. నెక్స్ట్ బిట్. డాట్స్తో ఉంది కదా, వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 ఆకృతి క్షేత్ర సంబంధం, ఆప్షన్ 3 అవిరళ నియమం, ఆప్షన్ 4 సామీప్య నియమం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4. ఈ రెండింటికి కూడా మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 4 సామీప్య నియమం. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆప్షన్ 1 డబ్బు, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 చిరునవ్వు, ఆప్షన్ 4 విశ్రాంతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చిరునవ్వు. నెక్స్ట్ బిట్. ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రవర్తనావాదం, ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ 3 బ్రూనర్ వాదం, ఆప్షన్ 4 అస్తిత్వవాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ బిట్. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన, ఆప్షన్ 4 అంత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. నెక్స్ట్ బిట్. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 ఔద్యోగిక, ఆప్షన్ 2 కుటుంబ, ఆప్షన్ 3 విద్యాపరమైన, ఆప్షన్ 4 గౌణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యాపరమైన. నెక్స్ట్ బిట్. దీక్ష పూర్తి రూపం. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా ఈ బిట్ వచ్చింది. ఆప్షన్ 1 డిజిటల్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్, ఆప్షన్ 2 డిలేడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ 3 డీసెంట్రలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్, హ్యుమానిటీ అండ్ ఆర్ట్స్, ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 MS ఆఫీస్, ఆప్షన్ 2 DOS, ఆప్షన్ 3 విండోస్, ఆప్షన్ 4 లినక్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 MS ఆఫీస్. నెక్స్ట్ బిట్. 1 యోటాబైట్ దీనికి సమానం. ఆప్షన్ 1
1024 MB, ఆప్షన్ 2 1024 GB, ఆప్షన్ 3 1024 TB, ఆప్షన్ 4 1024 ZB. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1024 ZB. నెక్స్ట్ బిట్ RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1760. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1000. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు అనేది 1000 ఉండాలి. నెక్స్ట్ బిట్ NEP 2020 ప్రకారం 1, 2 తరగతులు దీని క్రిందకు వస్తాయి. ఆప్షన్ 1 పునాది పూరక స్థాయి, ఆప్షన్ 2 సన్నాహక స్థాయి, ఆప్షన్ 3 మధ్య స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. NEP 2020 ప్రకారం 1, 2 తరగతులకు పునాది పూర్వక స్థాయిలోకి వస్తాయి. నెక్స్ట్ బిట్ సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 అధికార, ఆప్షన్ 2 ప్రజాస్వామ్య, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 అనుమతించే. సహభాగి నాయకత్వాన్ని ఆప్షన్ 2 ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.